నీవు పొందబోవు శ్రమలకు భయపడకము. అంటే దేవుడికి రాబోయే శ్రమ కూడా తెలుసు. ఆ రాబోయే శ్రమను గురించి కూడా దేవుడు ఏమంటున్నాడంటే నువ్వు భయపడొద్దు అంటున్నాడు. నాకు అసలు ఏం కష్టాలు రావండి అన్న వాళ్ళు ఎవరుంటే స్తోత్రం చెప్పండి. రేపు మళ్ళీ ఏదోటి అవుతుంది. అందుకే సొలొమోను అన్నాడు, మనం పుట్టిందే సమస్యలో చచ్చేంత వరకు సమస్య. మనం తీసుకెళ్ళేటప్పుడు కూడా దెబ్బలాడుకోవడం. ఎంత సమస్య అంటే ప్రశాంతంగా తగిలిముడు కూడా వెళ్ళవరు. ఒకడంటే నేను మోత్తా, ఇంకొకడంటే ఇటు తిప్పు, ఒకడంటే నేను పువ్వులేస్తా. ఎంత గొడవ. వెళ్ళేటప్పుడు కూడా ప్రశాంతంగా వెళ్ళవరు. ఇక్కడ ఏమంటున్నాడు అంటే పొందబోవు శ్రమ గురించి నీవు భయపడకము, ప్రతి దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండుము. దేవుడు చక్కగా చెప్పాడు, ఇది 10 రోజులే నాయన. ఆ 10 రోజులు దానికి కూడా ఓపికగుండు. భయపడకో. ఎందుకంటే నేనున్నా. మరణము నుండి లేపిన వాడిని, మొదటి వాడిని, కడపటి వాడిని, సర్వయంతర్యామిని, సర్వశక్తిమంతుడైన నేను, భరించడానికి శక్తి ఇచ్చే దేవుణ్ణి నేను నీతో ఉన్నాను.